హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మిగిలిపోయిన ఇడ్లీలతో టిఫిన్ చేయబోతుంది మా వదిన. ఎందుకు వేస్ట్గా పడేయడం అని చెప్పేసి ఎలా చేస్తానో చూద్దాం ప్రాసెస్. హాయ్ వదిన. హాయ్. ఏం చేస్తాను? మిగిలిపోయిన ఇడ్లీలతో ఉప్మా చేస్తాను. టైం పడుతుందా? తొందరగా అయిపోతుందా? 5 to 10 minutes లోపు అయిపోతుంది. ఏమేమి కావాలి వాటికి? ముందు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకుందాము. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత పోపు దినుసులు, ఇవి బాగా చిటపట్లాడాలా. బాగా చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలా. దాని తర్వాత కొంచెం కరింపాకు వేసుకోవాలి. ఇది బాగా వేగాల. తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలా. ఇది బాగా కలబెట్టుకొని మగ్గడానికి కొద్దిసేపు మూత పెట్టుకుందాం. మగ్గేలోపు మనం ఇడ్లీలు బాగా స్మాష్ చేసి పెట్టుకుందాం. బాగా స్మాష్ చేసేసుకున్నాము. అంతలోపు ఎర్రగడ్డ కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ స్మాష్ చేసిన దాన్ని తిరగబాతలో వేసి బాగా కొద్దిసేపు కలబెట్టాలా. మా చెర్రీ ఎంట్రీ ఇచ్చినాడు మళ్ళీ. ఏయ్, ఎందుకు వచ్చినావు చెర్రీ? చెర్రీ పలుకురా. చెర్రీ ఏం చేస్తాను? చెర్రీ కసురుకు అసలు పలకడం కూడా లేదు. నీ ఎంట్రీ ఏంది ప్రతిసారి మాకు? ఇప్పుడు పప్పుల పొడికి కావాల్సినవి పప్పులు, ఒట్టిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు, 4 తెల్లపాయలు మిక్సీ పట్టుకుందాం పప్పుల పొడికి. ఇప్పుడు పప్పుల పొడి వేసుకుందాం. వేడి వేడి ఉప్మా రెడీ అండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. వేడి ఇంతే అండి, వేడి వేడి ఉప్మా రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.